బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఇండిగో సేవలు మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుంచి కాఠ్మండు, అహ్మదాబాద్, గోరఖ్పూర్, రాజ్కోట్, హైదరాబాద్, రాంచీ, అమృత్సర్, ఈటానగర్లో రూట్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ పై డీజీసీఏ సడలింపుల తర్వాత ఇండిగో సేవలు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2-3 రోజుల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఇండిగో ప్రతినిధులు చెబుతున్నారు. If someone will come from your back home, from the back side, stolen my luggage. Where is it? No one answers the phone. No one answers the WhatsApp. Why are there so many people in there? It's only 3 windows. ఇండిగో సానుకూలంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవంగా పరిస్థితులు ఏమాత్రం చక్కబడలేదు. No one answers the phone. No one answers the WhatsApp. हाँ ऐसे हुआ आज ऐसे हुआ मैं तो पैसे नहीं रिटर्न कर जैसे करते हो वैसे रिटर्न कर क्या तमाशा लगा रखते हो वैसे बुलाओ किसको बुलाने के लिए क्या मैम रे हाँ क्या मैम हाँ ऐसे नहीं है हाँ मॉम एक्सपर्ट कर गई हम कैसे जाएगा कल ऐसे क्या आज ऐसे क्या बुलाओ किसको बुलाने के लिए हाँ यही तो आप ही देखो हम करते हैं यार कि मेरी वाइफ प्रेग्नेंट है। सुबह 7 बजे से यहाँ पे आपकी 4 साल नहीं है कि मैं यहाँ आके कह रहा हूँ मुझे कमोडेशन दो। 5 मिनट पहले मेल करवाया था। It's your responsibility. Ma'am, यार कि मेरी वाइफ प्रेग्नेंट है। सुबह 7 बजे से यहाँ पे आपकी 4 साल क्या पिया mon billet alors j'ai pas mon billet j'ai pas mon billet je vais retourner en France personne je vais retourner en France j'ai pas mon billet tout le monde ils ont tout cancellé quand ils cancellent il faut ఎస్ రైట్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ చెప్పండి, ప్రస్తుతం అయితే అటు ఇండిగో సేవలను ప్రారంభించినట్టయితే చెప్పుకొస్తుంది, కొన్ని ప్రాంతాల్లో కూడా సేవలు అందుబాటులోకి వచ్చినట్టయితే చెప్తుంది. సో అయితే ప్రస్తుతం అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఏంటి? ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలన్నీ రద్దయ్యాయి. గత 4 రోజులుగా విమాన సేవలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే రోజుకు 2000కు పైగా విమానాలు నడిపే ఇండిగో విమానయాన సంస్థ విమానాలని రద్దు చేయడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఇప్పటికే ఇండిగోలో ప్రయాణించేందుకు వారి టికెట్లు బుక్ చేస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇంకా మరికొన్ని రోజుల్లోనే సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తామంటూ కూడా ఇండిగో విమానయాన సంస్థ చెప్తోంది. అంటే డీజీసీఏ కొన్ని నిబంధనలను సడలింపుల తర్వాత పైలట్లకు సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ సంబంధించి ఏదైతే సడలింపులు ఇచ్చారో ఆ సడలింపుల తర్వాత మెల్లమెల్లగా సేవలను పునరుద్ధరించేందుకు ఇండిగో విమానయాన సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఈ ఫ్లైట్లన్నీ కూడా దాదాపు కొన్ని ప్రాంతాలకు ఈ సేవలు అనేవి ప్రారంభించింది విమానయాన సంస్థ. ప్రజెంట్ మనం చూస్తే కనుక ఇక ఇండిగో విమాన సంస్థకు సంబంధించిన కొన్ని ఫ్లైట్లు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. రాజ్కోట్కు సంబంధించిన ఫ్లైట్ మధ్యాహ్నం 3:30 ఫ్లైట్ ఇక్కడ ఉంది. 3:40 రాజ్కోట్, అలాగే ఇక్కడ అహ్మదాబాద్కు సంబంధించిన ఫ్లైట్ 3:15 మరికొన్ని ఫ్లైట్లు ఈటానగర్ కానీ ఇండిగో గోరఖ్పూర్ ఫ్లైట్, మరోవైపు కాఠ్మండు ఫ్లైట్లన్నీ కూడా గేట్స్ ఓపెన్ చేశారు. చెక్ ఇన్ అయితే కొనసాగుతుంది. కొన్ని ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వెళ్తున్నాయి. దోహా వెళ్లాల్సిన విమానం ఏదైతే ఇండిగో విమానం దోహా టైం 4:10 షెడ్యూల్ చేశారు. తర్వాత హైదరాబాద్ ఫ్లైట్ దాదాపు క్యాన్సిల్ చేశారు. ముందు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ కూడా పైలట్లు అందుబాటులో లేకపోయిన నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటలకు వెళ్లాల్సిన విమానం అనేది క్యాన్సిల్ అయింది. మరోవైపు
ఇండిగో విమానం వేరే దేశానికి వెళ్లాల్సిన విమానం కూడా షెడ్యూల్ చేశారు. దానికి సంబంధించి ఈ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయా, క్యాన్సిల్ అవుతాయని చూడాల్సి ఉంది. మరోవైపు రియాద్ ఇతర దేశాలకు సంబంధించిన ఫ్లైట్, మరోవైపు అహ్మదాబాద్కు సంబంధించిన ఫ్లైట్ షెడ్యూల్ కూడా చేశారు. అలాగే ఖాట్మండు, బ్యాంకాక్, శ్రీనగర్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఖాట్మండుకు సంబంధించిన ఫ్లైట్ చెక్ ఇన్ ఓపెన్ చేశారు. ఇండిగో బ్యాంకాక్, ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా చెక్ ఇన్ అనేది కొనసాగుతుంది. ఇలా కొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢాకాకు సంబంధించి కూడా చెక్ ఇన్ అనేది కొనసాగుతుంది. కొన్ని ఫ్లైట్లు మాత్రం దాదాపు రద్దు చేశారు. చాలా ఫ్లైట్లు అంటే రోజుకు వందల సంఖ్యలో ఫ్లైట్లు ఎక్కువగా రన్ అవుతుండే. ఇండిగో విమానానికి సంబంధించిన విమానాలు, ఇండిగో సంబంధించిన సంస్థకు సంబంధించిన విమానాలను కూడా ఫ్లై అవుతూ ఉండే. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక షెడ్యూల్కి సంబంధించిన షెడ్యూల్ చార్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఒక్కొక్క దాంట్లో 1-2 ఫ్లైట్లు తప్ప ఎక్కడ కూడా ఇండిగోకి సంబంధించిన విమానాలకు సంబంధించిన షెడ్యూల్ ఎక్కడ కనిపించడం. దాదాపు అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. రోజుకు 2,000 పైన విమానాలను ఇండిగో విమానయాన సంస్థ రన్ చేస్తుంది. నెలకు 60,000కు పైగా విమానాలను రన్ చేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు హైదరాబాద్ నుంచి విమానాలు చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. ఇటు ముంబై కానీ ఇతర రాష్ట్రాల నుంచి ముంబై, మరోవైపు కలకత్తా, పశ్చిమ బెంగాల్, అస్సాం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు ఇటు ఢిల్లీ నుంచి అటు వెళ్ళేవి, అటు నుంచి ఢిల్లీ వచ్చాయి. అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే విమానాలని కూడా దాదాపు క్యాన్సిల్ అయ్యాయి. ప్రజెంట్ మనం చూస్తున్నాం టెర్మినల్ 3 వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ప్రయాణికులు కొన్ని సేవలను ఓపెన్ చేసిన నేపథ్యంలో అంటే కేవలం ఒక ఇండిగోనే కాదు, ఇతర సేవలన్నీ కూడా వినియోగించుకుంటారు. వారందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళేవారు. మరోవైపు ఇండిగో ఫ్లైట్లో ప్రయాణించే వారు కూడా ఇక్కడ కొంతమంది షెడ్యూల్ ప్రకారం ఇక్కడ చేరుకుని వెళ్తున్నారు. మరికొంతమంది ముందుగానే వారికి షెడ్యూల్కి 2 గంటల ముందే క్యాన్సిల్ అని చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా ఎయిర్పోర్ట్లకు రావడం లేదు. తదుపరి త్వరలోనే సేవలనిగా పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులో తీసుకొస్తామంటూ కూడా ఇండిగో విమానయాన సంస్థ తెలియజేసింది. మరోవైపు DGCA ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ సంబంధించి కూడా సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజెంట్ మనం హైదరాబాద్ చెందిన ప్రయాణికులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్లాల్సి ఉంది, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? యాక్చువల్గా షెడ్యూల్ టైం ఎస్టర్డే నిన్న 10:15కు నిన్న 9 o'clock ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పారు. రీషెడ్యూల్కి ఆప్షన్ ఉంటే ఈరోజు 5 PM ఇచ్చారు. ఆ ఫ్లైట్ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలనేది సంక్షోభంగానే ఉంది. అంటే మీరు ఇక్కడ స్టే చేస్తారా? ఢిల్లీలోనే మీరు హైదరాబాద్లో ఉంటారు? నాది నేటివ్ హైదరాబాదే, కర్నూలులో నేను ఫ్యాకల్టీని IIITDM కర్నూలులో. సో ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయి ఉన్నాను. ఇక్కడ ఢిల్లీ ఎప్పుడు వచ్చారు? లాస్ట్ మండే వచ్చాను. ఫ్రైడే నేను రిటర్న్, కానీ స్టిల్ సాటర్డే వరకు కూడా ఇక్కడే ఉన్నాను. ఎప్పుడు వెళ్తాను అనేది అంటే వీళ్ళు అడిగారా, ఏమన్నా చెప్పారా? ఈరోజు రీషెడ్యూల్ ఇచ్చారు, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను. అడిగాను మళ్ళీ క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏం అడగబోతున్నారు వాళ్ళు? నిన్న వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తారు 5 గంటలకి. ఆల్రెడీ ఏదైనా ఫ్లైట్ ఉంటే వెంటనే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అయినా పర్లేదు అరేంజ్ చేయమని చెప్పి అడుగుతాను. అమర్నాథ్. అంటే నిన్న వెళ్లాల్సిన విమానం అనేది ఇండిగో విమానం రీషెడ్యూల్ చేశారు, కానీ అది కూడా సాయంత్రం 5 గంటలకు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అది కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ వారిని సంప్రదించేందుకు నేను లోపలికి వెళ్తున్నాను. వారిని అడిగి ఆల్టర్నేట్గా రీషెడ్యూల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే చేయమని అడగడానికి వెళ్తున్నానంటూ కూడా కర్నూలుకు చెందిన ప్రయాణికుడు అంటే ఆయన వెళ్తున్నారు. వారిని అడిగిన తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి ఫర్దర్గా నేను రీషెడ్యూల్ చేసుకుని వెళ్తానంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇండిగో దాదాపు అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. క్యాన్సిల్ అయిన నేపథ్యంలోనే కొన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. రీషెడ్యూల్ చేసినప్పటికీ కూడా ఈ సిబ్బంది అంటే పైలట్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ఫ్లైట్లన్నీ కూడా దాదాపు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అంటే కేవలం ఈ హైదరాబాద్ చెందిన ప్రయాణికుడే కాదు, ఇలా అనేక మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ మీద వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ రావడం ఏదో ఒక పని మీద, మళ్ళీ వెళ్ళడానికి ఇక్కడ స్టక్ అయిపోవడం, ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం వల్ల స్టక్ అయిపోవడం, అంటే వేరే ఫ్లైట్కి బుక్ చేసుకోవడానికి దాదాపు ట్రిపుల్ రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఒక 7,000 ఉంటే అది వేరే ఎయిర్ ఇండియా కానీ ఇతర విమానాల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు దాదాపు 50,000, 60,000 వరకు కూడా ఉన్నాయి. అంత స్తోమత లేక కొంతమంది ఇక్కడే ఉండిపోతున్నారు. కొంతమందికి ఇండిగో విమానయాన సంస్థ రీషెడ్యూల్ చేసిన తర్వాత వారికి ఇక్కడ ఉండటానికి హోటల్ రూమ్స్ అన్ని విధాల ఏర్పాటు అయితే చేస్తున్నారు. కానీ ఎమర్జెన్సీ పర్పస్ వెళ్లాల్సిన నేపథ్యంలో రీషెడ్యూల్ చేసిన ఫ్లైట్లు కూడా మళ్ళీ క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ కనెక్టింగ్ ఫ్లైట్ ఏమైనా ఉందా, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే ఫ్లైట్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వారు కనుక్కునేందుకు అక్కడికి లోపలికి చెక్ ఇన్ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫర్దర్ ప్లాన్ చేసుకుంటామంటూ కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.